ప్రతిరోజు వ్యాయామం, సమతుల్య ఆహారం, చెడు అలవాట్లకి దూరంగా ఉండటం వంటి నియమాల ద్వారా గుండెని పదిలంగా ఉంచుకోవాలని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గుంటూరు ఆదివారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ కారమూరి హాస్పిటల్లో జరిగిన మెడికల్ క్యాంపు మరియు అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన ప్రజలు క్రమం తప్పకుండా 6 నెలలకు ఒకసారి హార్ట్ చెకప్ చేయించుకోవాలని తెలియజేశారు. హృదయం పదిలంగా ఉంటే శరీరంలో మిగిలిన భాగాలు రక్త సరఫరా కూడా సక్రమంగా జరిగే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కారమూరి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు డాక్టర్ చిలక వెంకటేశ్వర్లు, సలాం, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. तो शुगर और लिपिड्स HbA1c बेटर HbA1c मूड में फास्ट है लिपिड्स रेग्युलर ट्रेडिशनल అయితే ఇది వాటర్ అనుకో వాడిలో మిషన్ బ్యాలెన్స్ షార్ట్ అయ్యింది ఒక గంట పడుతుంది లిపిడ్స్ అయితే HbA1c డయాబెటిస్ 3 months యావరేజ్ నాలెడ్జ్ ఉంటే 90% 70-90%. This one is only used for HbA1c. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ వరల్డ్ హార్ట్ డే కేక్ ని కట్ చేయడం జరుగుతుంది. కారమూరి హాస్పిటల్లో మన ప్రీతం ఎమ్మెల్యే గారు నజీర్ గారు మరియు డాక్టర్ గారు కారమూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన తీసేయండి సార్, మామూలుగా ఎవరిలో పెట్టారన్న సాధారణంగా గుండె అనేటువంటిది అందరికీ చాలా భద్రతగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సహజంగా కొన్ని జన్ల చెకప్ చేయించుకున్నప్పుడు మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కాస్త దాన్ని తగ్గించుకోండి, ఆ విధంగా మందులు వాడుకోండి అనేది కూడా చెప్తున్నారు. మనందరం కూడా ఆశిద్దాం. అవగాహన సంస్థ కూడా పూర్తిగా దానికి సహాయ సహకారం అందిస్తాం. ఎందుకంటే వర్తమానంలో మనకి దాదాపు 500 మంది అవగాహన సంస్థ ప్రజల కార్యక్రమం అవగాహన సంస్థ 92 స్టార్ట్ చేశాం. కాదని దాన్ని అనుకోవడం ప్రమాదమే, ఉన్నదాన్ని కాదనుకోవడం ప్రమాదమే, కాదని ఉన్న బెస్ట్ సొల్యూషన్ ఇటన్నిటికీ నేను చెప్పినట్టుగా యాన్యువల్ హెల్త్ చెకప్. ప్రతి సంవత్సరం మీరు హార్ట్ చెకప్ చేయించుకుంటే మీరు ఫిజికల్లీ కాన్ఫిడెంట్. ఆ టెస్ట్లు అయిపోయినాయి కాబట్టి ఇది గుండెనే పైన ఉండదులే, ఏదో కొంచెం నొప్పి ఉంటుంది. అలాగే రోజు మీరు గంట సేపు రన్నింగ్ చేస్తున్నారు వితౌట్ ఎనీ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కూడా మీకు ఒక సైకలాజికల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను గంట పరిగెడుతున్నాను, పరిగెట్టినప్పుడు ఈ నొప్పి రాలేదు కాబట్టి ఇది గుండె నొప్పి కాదు. మీరు ఎప్పుడైనా నడుస్తున్నా, పరిగెడుతున్నా, స్ట్రెయిన్ అయినా, మెట్లు ఎక్కినా, ఎమోషనల్ గా ఇబ్బందిగా ఉన్నప్పుడు వచ్చిన నొప్పి సేమ్ వస్తుంటే అది అప్పుడు హార్ట్ పెయిన్ కింద మనం తీసుకోవాలి. చేతుల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా అవుతుందని కూడా మేమందరం విశ్వసిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయనకు మరొకసారి చప్పట్లతో మనం స్వాగతం తెలుపుతున్నాం. సో ఇప్పుడు నజీర్ గారు ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీ అందరికీ ఈరోజు వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంప్ కి అలాగే కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు శివరామరెడ్డి గారికి, అలాగే గుంటూరు నగరానికి కార్డియాలజీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి పెద్దలు డాక్టర్ కారమూరి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే డాక్టర్ ప్రశాంత్ గారికి, వెంకటేశ్వర గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా అవసరమైనంత వరకు ఇటువంటి కార్యక్రమాల్ని పెద్దల అవగాహన సంస్థ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మా నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున
ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజల్ని మరింత జాగ్రత్తగా ఆలోచనతో అవసరమైనటువంటి విధానాలతో ముఖ్యంగా మనందరం కూడా నడవాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ఈ రోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గత చాలా సంవత్సరాల నుంచి డాక్టర్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్స్ ని కూడా డాక్టర్ గారి సౌజన్యంతో ఆయన సహాయ సహకారాలతో తప్పకుండా నేను కూడా ఇనిషియేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి ఈ చిన్న మాటని మీ డివిజన్స్ లో మీరుంటున్నటువంటి ప్రాంతాల్లో మీరుంటున్నటువంటి అపార్ట్మెంట్స్ లో మీ ఇంటి పక్కన ఉన్నటువంటి చిన్న మారుమూల ప్రదేశాల్లో కూడా ప్రజలకు ఎంతో కొంత అవగాహన తెచ్చేటువంటి విధంగా మినిమం ఒక పోస్టర్ అయినా పెట్టి ప్రజలకు అవగాహన తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున అందరికి కూడా అవసరమైనటువంటి ల్యాబ్ టెస్ట్లు కానీ అలాగే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి డాక్టర్ గారికి నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ సెలవిస్తున్నాను. హార్ట్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు ప్రపంచంలోని అన్ని గుండె జబ్బుల హాస్పిటల్లో గుండె డాక్టర్లు వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. ఈ వరల్డ్ హార్ట్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు చాలా ఎక్కువగా అయిపోయి చాలా మంది గుండె జబ్బుల ద్వారా ప్రాణాపాయంలోకి వెళుతున్నారు కాబట్టి ఏదో విధంగా దీన్ని తగ్గించి మరణాల శాతం తగ్గించడం కోసం ఈ వరల్డ్ హార్ట్ డే అనేది జరుపుతున్నారు అన్నమాట. సో సమాజంలో ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు చాలా ఎక్కువగా పెరిగినాయి. ఎందుకంటే ఆహారపు అలవాట్లలో లోపము, ఎక్కువగా చెడు అలవాట్లకు బానిస అవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, వ్యాయామం లేకపోవటం, మానసిక ఒత్తిడి అనే కారణాల ద్వారా గుండె జబ్బుల శాతం పెరిగింది. అట్లాగే యువకులలో ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయి, మహిళలలో ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయి, పల్లెటూళ్లలో కూడా గుండె జబ్బుల శాతం పెరిగింది. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం. సో దీన్ని తగ్గించడం కోసం ఇప్పుడు ఈ సామాజిక కార్యక్రమాల ద్వారా ఈ రోజు అన్ని హాస్పిటల్స్ లోను, ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి, మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టాము. సో ముందు గుండె జబ్బులను కనుక్కుని వెంటనే దాన్ని కంట్రోల్ చేసే పథకాన్ని మేము ఈ రోజు ఈ వరల్డ్ హార్ట్ డే ద్వారా చేయబోతున్నాం. తల్లిదండ్రులకు ఎవరికి వచ్చినా, అన్నదమ్ములకు వచ్చినా, అక్కచెల్లెలకు వచ్చినా, మేనమామకు వచ్చినా, మేనత్తకు వచ్చినా, పెదనాళ్ళకి చిన్నాళ్ళకి వచ్చినా సరే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.